నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం రవీంద్ర దర్శకత్వంలో మైసా అనే పీరియడ్ డ్రామాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవల కేరళలోని కొచ్చి పరిసరాల్లో ఉన్న దట్టమైన అడవుల్లో జరిగింది. ఈ ప్రాజెక్ట్ రష్మిక కెరీర్లో ఒక ప్రత్యేకమైన చిత్రంగా నిలవబోతోంది. ఈ షూటింగ్ అనుభవాల్ని బయటపెట్టింది రష్మిక. రష్మికకు అక్రోఫోబియా అనే బలహీనత ఉంది. అంటే ఎత్తైన ప్రదేశాలంటే భయం అన్నమాట. చిన్నప్పటి నుంచి ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలంటే ఆమెకు ఎంతో టెన్షన్. అయితే మైసా సినిమా కోసం ఆమె తనలోని ఆ పెద్ద భయాన్ని ధైర్యంగా అధిగమించానని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. షూటింగ్ సమయంలో కొచ్చి అడవుల్లో గడిపిన రోజులు తనకెన్నో మధుర జ్ఞాపకాలు మిగిల్చాయని రష్మిక తెలిపింది. అడవులు, కీటకాల శబ్దం, జలపాతాలు, ట్రెక్కింగ్, అటవీ వర్షాలు ఇలా ప్రతి అంశం తనకొక కొత్త అనుభవాన్ని, ప్రకృతితో మమేకమయ్యే అవకాశాన్నిచ్చాయని తెలిపింది. ఈ సినిమాలో ఒక కీలకమైన సన్నివేశం కోసం రష్మిక ఏకంగా 80 అడుగుల ఎత్తు నుంచి దూకాల్సొచ్చింది. సాధారణంగా ఇలాంటి రిస్క్ ఉన్న సీన్లకు డూప్లను వాడుతూ ఉంటారు. కానీ రష్మిక మాత్రం తానే స్వయంగా చేస్తానని ముందుకొచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. 80 అడుగుల ఎత్తు నుంచి దూకే ఈ రిస్కీ ఫీట్ చేస్తున్న సమయంలో రష్మిక కాళ్ళు చేతులకి గాయాలయ్యాయి. మోకాళ్లకు దెబ్బలు తగిలి రక్తం వచ్చినా ఆమె ఏమాత్రం విరామం తీసుకోకుండా పట్టుదలతో షూటింగ్ ని పూర్తి చేశారని దర్శకుడు రవీంద్ర ప్రశంసించాడు. షూటింగ్ షెడ్యూల్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన లైఫ్ స్టైల్ మార్చలేదు రష్మిక. ఉదయాన్నే అలారం మోగగానే నిద్రలేవడం, వర్కౌట్లు చేయడం దగ్గర నుంచి కేరళ ప్రత్యేకమైన వంటకమైన పళం పూరీలు కడుపు నిండా తింటూ ప్రతి క్షణాన్ని మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేశానని ఆమె వెల్లడించింది. గాయాలైనా పట్టు వదలకుండా పోరాడడం తనకు కొత్త శక్తినిచ్చిందని రష్మిక తన ఇన్స్టా పోస్ట్లో తెలిపింది. తన భయాన్ని జయించడమే కాకుండా శారీరక శ్రమని సవాల్గా తీసుకోవడం తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని ఆమె చెప్పిన మాటలు అభిమానులకు స్ఫూర్తినిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె సినిమాలతో బిజీగా ఉంటూనే విజయ్ దేవరకొండతో వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తోంది. వీళ్ళిద్దరూ కలిసి రన్నబాలి అనే సినిమా చేస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్లో అది రిలీజ్ అవుతుంది.